Shall we turn our Bible to John's Gospel and chapter 4, verse 23 and 24. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదువుకుందాం. A very familiar verse for all of us. మనందరికీ సుపరిచితమైనటువంటి వచన భాగాలు ఇవి. Often we have said, prayed and also written on the assembly hall. చాలా సార్లు ఈ వచనాన్ని మనం చదువుకుంటాం, మన ప్రార్థనలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం, మన మందిరాల్లో చాలా చోట్ల ఈ వచనం కూడా రాయబడి ఉంటుంది. May the written word of God becomes రాయబడినటువంటి ఈ వచన భాగాలన్నీ కూడా a great inspiration for all of us to know the motto of our Christian life. రాయబడిన ఈ వచనాలన్నీ కూడా మన క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటో అవి మన జీవితాల్లో నెరవేరును గాక. John's Gospel chapter 4 and verse 23. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. But the hour cometh, and now is, when the true worshippers shall worship the Father in spirit and in truth. For the Father seeketh such to worship him. God is a spirit, and they that worship him must worship him in spirit and in truth. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అనెను. May the good Lord bless the reading of his holy word, and the Spirit of God help us to divide it rightly. మన మంచి ప్రభు చదవబడిన ఈ లేఖన భాగాలు మన కొరకే ఆశీర్వదించుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో వీటిని మన కొరకై సరిగా నడిపించుగాక. This is the third message. ఇది మూడవ సందేశం నేను అందిస్తున్న వాటిలో. The first one, we have seen the meaning of our Christian life. మొదటి సందేశంలో క్రైస్తవ జీవితం యొక్క అర్థాన్ని మనం చూసాం. Secondly, we had seen the manner of our Christian life. రెండవది క్రైస్తవ జీవితం ఎట్టి పద్ధతిలో నడవాలో మనం చూసాం. Now thirdly, the most important thing or the motto of our Christian life. మూడవది అసలు మన క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అనేది ఈ సందేశంలో మనం వినబోతున్నాం. It's not easy for one to be called a Christian. ఒకడు క్రైస్తవుడు అని పిలువబడడం అంత తేలికైన వ్యవహారం ఏమీ కాదు. Christian is one in whom Christ dwells. క్రైస్తవుడు అనగానే ఎవరిలో క్రీస్తు ఉంటాడో వారే క్రైస్తవులు. Christian is one in whom the word of Christ dwells. ఎవరి యందు క్రీస్తు వాక్యం నివాసం చేస్తుందో వారే క్రైస్తవులు. And that's a great desire for us to study God's word. అలాగున గొప్ప కోరికతో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవాల్సిన వారమై ఉన్నాం. Now as we read this portion of scripture, లేఖనాల్లో ఈ భాగం మనం ఇప్పుడు చదివి ఉండగా we know the vital truths about the true worshippers have come out with an ordinary discussion with an ordinary woman. అసలు ఆరాధన యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి భావాన్ని ప్రభు సామాన్యమైన ఒక స్త్రీతో మామూలుగా మాట్లాడుతూ వివరించాడు. I always notice like that the Lord deals with the ordinary and brings out the extraordinary. ప్రభు సామాన్యంగానే వ్యవహరిస్తూ అసమానమైన సంగతులను ఆయన వెలుగులోకి తీసుకుని వచ్చాడు. We are all ordinary people of this world. మనమందరం కూడా ఈ లోకంలో సామాన్యమైన ప్రజలమే. But an extraordinary thing the Lord is doing in our life. అయితే అతి అసమానమైనటువంటి కార్యాన్ని ప్రభు మన ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. Whenever I read John's Gospel chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయం నేను ఎప్పుడు చదివినా I usually begin with chapter 4 and verse 7. 4వ అధ్యాయము 7వ వచనంతో నేను ప్రారంభిస్తాను. Because there I find the Lord Jesus came to that woman of Samaria who came to draw water and said to her, "Give me to drink." అక్కడ 7వ వచనంలో సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. And I compare that verse with verse 15. నేను ఈ 7వ వచనాన్ని వచనం 15తో పోల్చుతాను. There the things are reversed. అక్కడ వ్యవహారము అది వ్యతిరేకంగా మార్చబడింది. The woman said unto him, "Sir, అక్కడ give me this water." అక్కడ ఆమె ప్రభువుని అడుగుతుంది, అయ్యా ఆ నీళ్ళేవో నాకు అనుగ్రహించు. Isn't it a great thing? ఇది అద్భుతం కదా. The Lord was asking her water. ప్రభు ఆరంభంలో ఆయన నీళ్లు అడిగాడు. Just after a while, the
woman is asking the Lord for water. కొద్దిసేపు సంభాషణ జరిగాక ఆమె ఆయనని నీళ్లు అడుగుతుంది. Why is like that? ఎందుకు ఇలా ఉంది? Because of the discussion that took place there. ఇలా జరగడానికి గల కారణం ఆ ముందు జరిగిన సంభాషణ. My brother, my sister, నా ప్రియమైన సోదరి సోదరుడా, you and I come to the Lord. నీవు నేను ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నా. But more than what you and I expect the Lord does in our life. నీవు నేను ఊహించిన దానికంటే అధికంగా ప్రభు మన జీవితాల్లో జరిగించాడు. So with this ordinary woman in an ordinary discussion, the Lord brings out the vital truth about the worship. సామాన్యమైన స్త్రీతో సామాన్యమైన సంభాషణ జరిగిస్తూనే క్రైస్తవ జీవితానికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైనది ఆరాధన అనే గొప్ప సత్యాన్ని ప్రభు వెలుగులోకి తీసుకుని వచ్చాడు. There seems to be a riddle in this chapter. ఇక్కడ ఒక పొడుపు కథ లాంటిది కనబడతా ఉంది. And if you can solve that small riddle, you can understand John's Gospel chapter 4. ఆ చిన్న చిక్కుముడిని గనుక మీరు పరిష్కరించగలిగితే యోహాను సువార్తను మీరు అర్థం It's a చేసుకోగలరు. riddle, I call it riddle of SW. SW పొడుపు కథ అని నేను పిలుస్తాను. Now you listen to this. మీరు వినండి. The S of the W came to SW. ఆ ఎస్ యొక్క W SW నుంచి వచ్చింది. I'll say the whole thing. But it is in English. Okay. The S of the W came to SW. ఎస్ యొక్క W నుంచి వచ్చింది. Met SW. SW ని కలిసింది. She was SW. ఆమె SW గా ఉండేది. Gave her SW. వాడు SW అయ్యారు. And she became SW and SW and SW and SW. తర్వాత వాళ్ళు 4 SW అయ్యారు. If you can solve this riddle, the whole chapter is unfolding. ఇప్పుడు before us. చెప్పబడిన ఈ పొడుపు కథను గనక మీరు విప్పగలిగినట్లయితే ఈ అధ్యాయం అంతా మీకు అర్థమవుతుంది. Let us solve that riddle. ఇప్పుడు మనం దాన్ని పరిష్కరిద్దాం. The S of the W came to SW. ఎస్ యొక్క W SW దగ్గరికి వచ్చింది. The Savior of the world came to Sychar's well. లోక రక్షకుడు సుకారు బావి దగ్గరికి వచ్చాడు. Met SW. అక్కడ ఇంకొక SW ని కలిశాడు. Met a Samaritan woman. సమరయ స్త్రీని కలిశాడు. She was SW. ఆమె ఇంకొక SW. She was a sinful woman. ఆమె పాపి అయిన స్త్రీ. Gave her SW. ఆమె తన యొక్క SW ఇచ్చింది. Maybe some water or spiritual water. లేకపోతే ఏమైనా మామూలు నీళ్ళు అయ్యవచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైన నీళ్లు కావచ్చు. And she became SW. అప్పుడు ఆమె SW అయ్యింది. She became a saved woman. అప్పుడు ఆమె రక్షించబడిన స్త్రీ అయింది. She became a spiritual woman. ఆమె ఆత్మీయురాలైన స్త్రీ అయింది. She became a spiritual worshipper. ఆత్మీయమైన ఆరాధకురాలు అయింది. And she became a soul winner. ఆమె ఆత్మల సంపాదకురాలు అయింది. The whole chapter is unfolded before us. కాబట్టి ఇప్పుడు అధ్యాయం అంతా మన ముందు తెరవబడి ఉంచబడింది. So we say like this. కాబట్టి ఇప్పుడు చెప్తాం. The S of the W came to SW, met SW, she was SW, gave her SW, and she became SW and SW and SW and SW. That means the Savior of the world came to Sychar's well, met a Samaritan woman. She was a sinful woman, gave her some water, and she became a saved woman, a spiritual worshipper, and a soul winner. And that's what God expects from your life and my life. లోక రక్షకుడు సుకారు బావి దగ్గరికి వచ్చాడు. పాపాత్మురాలైన ఆ సమరయ స్త్రీని ఆయన కలుసుకున్నాడు. ఆమె ఆత్మీయురాలుగా మార్చబడింది. ఆమె ఆత్మల సంపాదకురాలుగా మారింది. ఆమె ఆరాధకురాలుగా మారింది. ప్రభు దాన్ని మన నుంచి కూడా కోరుతున్నాడు. And while talking to her, ఆమెతో ప్రభు మాట్లాడుతూ ఉండగా, did you notice in verse 23? 23వ వచనంలో ఆయన చెప్పిన మాట మీరు గమనించారా? The Lord said to her, ప్రభు ఆమెతో అన్నారు, for the Father seeketh such true worshippers. అట్టి వారే కావాలని యథార్థంగా ఆరాధించే వారి కొరకై తండ్రి కోరుచున్నాడు అన్నారు. Whenever you read that word Father seeketh, తండ్రి వెదుకుచున్నాడు అనే మాట మనం we know చదివినప్పుడు there is another seeker in the Bible. లోకంలో మరొక ఆయన ఉన్నాడు వెతికేవాడు. So there are two seekers actually. బైబిల్లో వెతికేవాళ్ళు ఇద్దరు కనబడతారు. The first one we find is Luke 19 and verse 10. లూకా 19:10లో మొదటిగా వెతికే ఆయన మనకి కనబడతాడు. Son of man came to seek. మనిషి కుమారుడు
వెతుకుటకు వచ్చాను. The Lord Jesus Christ is seeking. యేసుక్రీస్తు ప్రభువారు వెతుకుతా ఉన్నారు. He is the first seeker. ఆయన వెతికే వారిలో మొదటివాడు. What a seeker we have in the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తులో వెతికే ఒక గొప్ప వ్యక్తిని మనం కనుగొంటాం. Why is he seeking? ఎందుకు ఆయన వెతుకుతా ఉన్నాడు? Whom is he seeking? ఎవరిని ఆయన వెతుకుతా ఉన్నాడు? Same verse will tell us. అదే వచనం మనకు చెప్తుంది. Son of Man came to seek and save the lost ones. నశించిన దానిని వెదకి రక్షించుటకై ఆయన వెతుకుతా ఉన్నాడు. Praise God. Many of us will testify to that. ఇలాంటి సాక్ష్యాన్ని ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది ఇవ్వగలం. You and I were lost in our sins. మనము కూడా ఒకప్పుడు పాపంలో నశించిపోయిన వారు. But Jesus Christ came seeking after us. క్రీస్తు ప్రభు మన వెనకబడి ఆయన మనల్ని వెతికిన ప్రభు. Thank God for he is seeking man. ఆయన మానవులను వెతుకుతున్నందుకై దేవునికి వందనాలు. It is one thing that man is seeking after God, మానవుడు దేవుని వెతుకుతున్నాడు, అది కూడా ఒక విషయం. which he can never find. అలా వెతుకుతానే ఉన్నాడు కానీ ఎన్నడూ మానవుడు దేవుణ్ణి కనుగొనలేకపోయాడు. How good it is for us to know that God is seeking us. దేవుడే మనల్ని వెతుకుతున్నాడు అనే గొప్ప సత్యం ఎంత గొప్పది. Actually, that's why he came to Samaria. అందుకే ప్రభువారు సమరయకు వచ్చారు. Actually, a Jew will not go through ఏ Samaria. యూదులు అయినా సమరయ గుండా వెళ్ళరు. The Lord is crossing all barriers, ప్రభు అన్ని ఆటంకాల్ని ఆయన అధిగమించాడు. going just to meet one woman. ఒక్క స్త్రీని కలుసుకోవటం కొరకై Thank God for his seeking. ఆయన వెతుకుతూ ఉన్నందుకై దేవునికి స్తోత్రములు. Seeking the lost ones, నశించిన వాటిని ఆయన వెతుకుతా that ఉన్నాడు. he might save them. వారు రక్షించాలి అని వెతుకుతున్నాడు. Before I proceed ahead, నేను ముందుకు వెళ్లే ముందు if there is anybody sitting here ఇంకా కూర్చున్న వారిలో ఏ ఒక్కరైనా who is not sought by the Lord Jesus, దేవుని చేత ఇంకా వెతకబడుతున్న అందరి వారు ఎవరైనా ఉంటే, who has not yet accepted him as your Lord and your నీ Savior, ప్రభువుగా రక్షకుడుగా యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించని వారు ఎవరైనా ఉంటే, my dear friend, now is the నా time. ప్రియమైన స్నేహితుడా, ఇదే మీకు అనుకూలమైన He is సమయం. seeking you. ఆయన నిన్ను వెతుకుతున్నాడు. He is calling you ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు that he might save you. నిన్ను రక్షించాలి అని. As we proceed ahead, మనం ముందుకు వెళ్లే ముందు before we go ahead, ముందుకు వెళ్లే ముందు if you have not accepted him as your Lord and ఇంకా Savior, నీ ప్రభువుగా రక్షకుడిగా క్రీస్తు యేసు లేకపోతే, whoever you are, నీవు ఎవరైనప్పటికీ, young or old, వృద్ధులైనా యవనస్తులైనా, accept him as your ప్రభుని Savior. నీ సొంత రక్షకుడిగా అంగీకరించి Repent of your sin. నీ పాపం విషయమై పశ్చాత్తాపపడు. You know why do I say that? ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను? Because the seeking of the Lord will not continue for long. దేవుడు మానవాళిని వెతకటం ఇక ఎంతో కాలం కొనసాగేది కాదు. The door will be closed, ఒకనొక రోజున తలుపు and మూయబడుతుంది. there will be no more opportunity for your salvation. ఇక ఆ తర్వాత నీవు రక్షించబడడానికి ఒక్క చిన్ని అవకాశం కూడా ఉండనే ఉండదు. Maybe before this meeting is over, ఈ కూటమయ్యే లోపులోనే you can come on your knees and say, మోకరించి నీవు చెప్పగలగాలి, Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని, I repent of my sin. నా పాపాన్ని బట్టి నేను ఎంతో I పశ్చాత్తాపపడుతున్నాను. believe Jesus Christ died for me on the cross, యేసుక్రీస్తు కల్వరిలో నా కొరకే చనిపోయాడని and that he నమ్ముతున్నాను. was buried, ఆయన సమాధి And he rose చేయబడ్డాడని, again on the ఆయన third day. మూడవ రోజున తిరిగి లేచాడని And I open నమ్ముతున్నాను. my heart. నా హృదయాన్ని I తెరుస్తున్నానయ్యా, accept you as my Lord. నిన్ను and my నా Savior. ప్రభువుగా రక్షకుడిగా స్వీకరిస్తున్నాను అని చెప్పాలి. Today, the purpose of God in your salvation will be fulfilled. ఈ రోజున నీ జీవితములో దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్చబడాలి. So the first seeker is the Son, the Lord Jesus. వెతికే వారిలో మొదటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. He is seeking the lost one to save them. ఆయన నశించిన వాటిని వెతకడం, వాటిని రక్షించడం యేసు ప్రభు వారి యొక్క పని. But there is another seeker. అయితే రెండవ వ్యక్తిని వెతికే వారిలో చూస్తున్నాం. Father seeketh such who worship him. in తండ్రి spirit and truth. వెతుకుచున్నాడు యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. Isn't it a great thing for us to know? ఇది మనం తెలుసుకోవడానికి గొప్ప సంగతి కాదా? Thank God we are sought by the Lord మనం Jesus. యేసు ప్రభు చేత వెతకబడ్డాం. దేవునికి So స్తోత్రం. among the saved ones, రక్షించబడిన వారిలో, among the loved ones, ప్రియమైన వారిలో, the Lord, the God, the Father is seeking the true worshippers. ఆ రక్షించబడిన ప్రియమైన వారిలో ఎవరు యథార్థంగా ఆరాధిస్తున్నారో వారిని తండ్రి ఇప్పుడు వెతుకుతున్నాడు. If the Father has to seek among the saved ones the true worshippers, తండ్రి రక్షించబడిన వారిలో యథార్థవంతులైన ఆరాధికుల్ని వెతికితే that itself means that there are not all who are true worshippers. దాని అర్థం ఏమిటి అంటే
ఆరాధనకు వస్తున్నాము చేస్తున్నామనే అందరూ ఆరాధన చేయడం లేదు. That's why the Bible says, అదే బైబిల్ చెప్తున్నది. 2 Chronicles chapter 16 and verse 9. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16. For the eyes of the Lord run to and fro throughout the whole earth, యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది to అన్నాడు. show himself strong on behalf of them whose heart is fully committed to him. ఎవరైతే సంపూర్ణమైన హృదయంతో ఆయన ఆరాధిస్తారో వారిని బలపరచుట కొరకై ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. Dear brother and sister, ప్రియమైన సోదరి సోదరులారా 16 we this loved ones of God, దేవుని ప్రియమైనటువంటి మనము, saved people by God, రక్షించబడినటువంటి మనము, if the Lord God the Father is searching among us, తండ్రి అయిన దేవుడు మనలోనే వెతుకుతా ఉంటే a true worshipper, నిజమైన ఆరాధికుడు, will I be found in his sight? ఆ నిజమైన ఆరాధికుడుగా నన్ను దేవుడు తండ్రి అయిన దేవుడు వెతకగలడా? That verse implies that there are not all who are true worshippers. యథార్థవంతులు వెతుకుతున్నాడు అంటే ఆరాధించే వారందరూ కూడా యథార్థవంతులైన వారు కారు అని దాని అర్థం. As I was meditating and studying on this, నేను ఈ భాగాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉండగా at least there are 3 other types of worshippers or worships which are not acceptable by the Lord. 3 రకాలైన ఆరాధనలు, 3 ఆరాధికులు కనబడతారు, కానీ వారి ఆరాధన ప్రభు అంగీకరించలేదు. And if you and I as a believer not careful or mindful about this truth, ఈ సత్యం గురించి నీకు నాకు సరైన అవగాహన లేకపోతే any one of us can fall into either of these 3 categories. మనలో ఎవరైనా సరే ఈ 3 వర్గాల్లో ఏదో దాంట్లో మనం పడిపోతాం. Let's look into our own lives. మన వ్యక్తిగతమైన జీవితాలు పరిశీలన చేసుకుందాం. And as we want to examine whether I am a true worshipper or not, నేను యథార్థవంతుడైనా ఆరాధకుడైనా కాదా అనే ప్రశ్నతో notice the 3 categories in which anybody is liable to fall. ఎవరైనా సరే జాగ్రత్త లేకపోతే ఈ 3 తరగతుల్లో పడిపోయే అవకాశం ఉంది. The first one we find here in verse 22. 22వ వచనములో మొదటి తరగతి వర్గాన్ని మనం చూస్తాం. You worship you know not what. మీకు తెలియని దాన్ని ఆరాధించువారు. We know what we worship, for salvation is of the Jews. మేము మీకు తెలిసిన దాన్ని ఆరాధించు, రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. Which is the first category? ఇక్కడ చెప్పబడిన దానిలో మొదటి తరగతి ఏమిటి? Let us call them ignorant worshippers. దీనిని తెలియని ఆరాధన అని మనం జ్ఞాపకం చేసుకుందాం. They do not know whom they worship. ఎవరిని ఆరాధిస్తున్నారే ఎరుగకి ఆరాధన. Ignorant worshippers. అది తెలియకుండానే ఆరాధన చేయడం. To get the exact word, ఒక సరైన పదాన్ని కదా మనం you తెచ్చుకోవాలి. can turn with me to Acts of the Apostles chapter 17. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలోనికి రండి. Acts of the Apostles chapter 17. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము. Look at verse 22. 17వ అధ్యాయము 22వ వచనం. Then Paul stood in the midst of the Mars hill and said, Even of Athens I perceive that in all things they are too superstitious. 22. Acts 17:22. పౌలు అరిపయోగు మధ్య నిలిచి చెప్పలేమనగా ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారైనట్టు నాకు కనబడుచున్నది. Now look at verse 23. 23వ వచనం చూడండి. For I passed by and beheld your devotions. I found an altar with this inscription, to the unknown God. 23వ వచనం. Whom therefore ye ignorantly worship, him declare I unto you. నేను సంచరించుచు నీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. When Paul went to Athens, పౌలు ఏథెన్సులోనికి he వెళ్ళినప్పుడు came to that Mars hill, ఇక్కడ ఆ మందిరం దగ్గరికి వచ్చాడు. and one of the great sermon he was going to preach. ఆ అరిపయోగ మధ్య నిలిచి ఒక గొప్ప ప్రసంగాన్ని పౌలు చేశాడు. And what does he say about those people? అక్కడున్న ప్రజలతో పౌలు ఏమని చెప్తున్నాడు? They are really nice people. వాళ్ళు చాలా చక్కటి వారు. They are people who have devotions for God. దేవుళ్ళ పట్ల ప్రతిమల పట్ల ఎంతో భక్తిని ప్రకటించే ప్రజలు వాళ్ళు. And Apostle Paul says, when I passed by your land, I found there is an altar. నేను సంచరించుచు మీ దేశంలో వెళ్తుండగా ఒక బలిపీఠం నాకు And there is కనబడింది. an inscription on the altar. ఆ బలిపీఠం దగ్గర
దగ్గర ఏమని రాయబడి ఉందంటే to the unknown God. తెలియబడని దేవునికి అని ఉంది. And from that Apostle Paul began his message. అక్కడి నుండి పౌలు తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. Whom therefore he ignorantly worshipped, మీరు him I declare unto you. తెలియబడని దేవుడు అని మీరు రాశారే, ఆయన గురించి నేను మీకు చెప్పబోతున్నాను అన్నాడు. Now listen carefully. జాగ్రత్తగా ఇప్పుడు వినండి. It is one thing to have that altar, ఆ బలిపీఠం ఉండడం ఒక విషయం అయితే, which itself says to the unknown God. అది కూడా తెలియబడని దేవునికి అని చెప్తా ఉంది. The altar itself says they do not know God. బలిపీఠమే చెప్తుంది దేవుడు ఎవరో తెలియదు అని. And still they are worshipping there. అయినా వారు అక్కడ ఆరాధన చేస్తున్నారు. So, ignorantly worshipping an ignorant God, తెలియక ఆరాధన ignorance about చేస్తున్నారు. God, తెలియక ఆరాధన చేస్తున్నారో తెలియని దేవునికి that is one way accepted, you know. అది కూడా ఒక రకంగా అంగీకరించబడేదే. After all, they do not know God. ఎందుకంటే దేవుడు ఎవరో వారికి తెలియదు. And to him they are ignorantly worshipping. అక్కడ కూడా తెలియకుండా వారు ఆరాధిస్తా But ఉన్నారు. my brother, my sister, నా ప్రియమైన సోదరి సోదరుడా, it is for us to really rethink about ourselves. మన గురించి మరొకసారి మనం ఆలోచించాల్సిన సమయం ఇది. They did not know their God, వారి దేవుడు ఎవరో వారికి తెలియదు. and ignorantly they were worshipping. తెలియక ఆరాధన చేస్తున్నారు. That is accepted. అది అంగీకరించబడేదే. But those of us who say that we know God, మరి మాకు తెలుసు దేవుడు ఎవరో అని చెప్పే మన సంగతి, that our God is holy, మన దేవుడు పరిశుద్ధుడు, that our God is omniscient, మన దేవుడు సర్వజ్ఞాని, that our God is omnipotent, మన దేవుడు సర్వశక్తిమంతుడు, that our God is omnipresent. మన దేవుడు సర్వవ్యాపి. We say we know this God. ఈ విషయాల్లో మా దేవుడి గురించి మేము ఎరుగుదుము అని చెప్తాం. Yet through our behavior we show అని చెప్పి మన బుద్ధి అలా చూపిస్తా, that as if we do not know Him. ఆయన ఎవరో మాకు తెలియదే అన్నట్టుగా ప్రవర్తిస్తా. How do we do that? ఎలా మనం చేయగలుగుతాం? Any one of us can fall into the category of ignorant worshippers. తెలియబడని దేవునికి ఆరాధన అనే దానిలోకి ఎవడైనా పడిపోగలడు. God whom they do not know, they worship ignorantly. It is forgiven sometimes. ఏ దేవుడైతే తెలియదో అయినా గానీ ఆ దేవునికి వారు ఆరాధన చేస్తుంటే దేవుడు కొంతకాలం దాన్ని అనుమతించాడు. God whom we say we know and still we behave ignorantly about Him, will He forgive us? మరి వారిని ఆయన విడిచిపెట్టాడు. దేవుడు ఎవరో తెలుసు అని చెప్పి మనము ఇష్టానుసారంగా ఆరాధిస్తున్నామే, ఆయన మనల్ని క్షమిస్తాడు. We say God is holy. మనము దేవుడు పరిశుద్ధుడు అని చెప్తాం. If we say that మనం అది చెప్తే and still live a life of unholiness, అది చెప్తే ఇంకా అపవిత్రమైన జీవితంలో మనం జీవిస్తే, if still we have secret sins in our life, రహస్య పాపాలు హృదయంలో దాచిపెట్టుకుని ఉంటే, what do we do? మనం ఏం చేస్తాం? We fall into the ignorant category. తెలియబడని దేవునికి ఆరాధన అనే దానిలో మనం పడిపోయినట్టే. We say God is omnipotent, దేవుడు సర్వ శక్తిమంతుడు అని చెప్తాం. that He is omnipresent, ఆయన అన్ని సర్వ వ్యాపి అని that He is చెప్తాం. omniscient, ఆయన సర్వజ్ఞాని అని చెప్తాం. that if He knows everything about you and me, ఆయన మనందరి గురించి సమస్తం ఎరిగినవాడు, and that if we know His presence in our way, మన మధ్య ఆయన సన్నిధి ఉంది అని మనం ఎరిగి, and if we don't show any reverence towards Him, ఆయన ఇన్ని ఎరిగి ఏమాత్రం గౌరవం లేనట్టుగా ఆరాధనలో ఉంటే, any respect towards Him, ఎలాంటి మర్యాద ఆయన పట్ల and చూపించకుండా become ఉంటే, so careless in our lifestyle, మన జీవిత వ్యవహార శైలి విచ్చలవిడిగా ఉంటే, don't we fall in the category of the ignorant worshiper? తెలియబడిన దేవునికి ఆరాధన అనే దానిలో మనం పడిపోయలేదా? That's what actually happened with the people of Israel. ఇశ్రాయేలీయులకి జరిగిందల్లా అదే. You know, when God had manifested His greatness to them, దేవుడు తన యొక్క గొప్పతనాన్ని ఇశ్రాయేలీయుల మధ్య చూపిస్తూ వచ్చినప్పుడు, they always have turned their back towards this God. ప్రతిసారి దేవునికి వాళ్ళు వ్యతిరేకంగా తిరిగారు. There is one incident in the life of the people of Israel ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక సంఘటన ఉంది, which always draw my attention. అది ఎప్పుడు నా గమనంలో ఉంటుంది. If you turn with me to Numbers chapter 21, 21వ అధ్యాయము సంఖ్యాకాండం. notice along with me, నాతో పాటు మీరు గమనించండి. in their wilderness journey, వారు అరణ్య ప్రయాణంలో ఉండగా they came across a situation in their life వారి జీవితంలో ఒక సంఘటన ఎదురైంది. that they said, we loathe this manna. They complain about వారు manna. మన్నాను గురించి వాళ్ళు ఫిర్యాదు చేస్తా They said, ఉన్నారు. we are tired of eating this bread. మేము ఈ మన్నా తినే విసిగిపోయాము అని చెప్పారు. In fact, that was a sign of what God was going to do in Christ.
దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఏం చేయబోతున్నాడో ఆ పోలిక ముందుగానే ఇశ్రాయేలీయులకు మన్నాగా You ఇచ్చాడు. can read that in Numbers 21 and verse 5. సంఖ్యాకాండము 21:5 మనం చూస్తాం. They spoke against God. దేవునికి విరోధంగా They మాట్లాడారు. spoke against the servant of God. దేవుని సేవకునికి విరోధంగా They మాట్లాడారు. spoke against the word of God. దేవుని వాక్యానికి విరోధంగా And మాట్లాడారు. what did they say? వాళ్ళు ఏం చెప్పారు? And our soul loathed this light bread. మా ప్రాణం సొమ్మసిల్లిపోయింది అని చెప్పారు. And that's why అందుకని the Lord sent the fiery serpents among them. వారి మధ్య దేవుడు తాపకరమైన సర్పాలను పంపి